హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి బీనీస్ ఆలు మసాలా కర్రీ. ఓకేనా? ఈజీగా సింపుల్గా అయితే నేను ఈరోజు అయితే చూడండి ఇంత మంచిగా ప్రిపేర్ చేశాను. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగున్నదో. ఓకేనా? ఈ రెసిపీ అయితే ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా? బీనీస్ మసాలా కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ అయితే 4 స్పూన్ల ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. సో ఈ లోపు మనము నేనైతే పల్లీలు 2 స్పూన్లు, నువ్వులు 1 స్పూను, కొబ్బరి పొడి 2 స్పూన్లు, 4-5 చెక్క, 4-5 లవంగాలు, ఇవైతే మంచిగా ఇట్లా వేన్పి పక్కకైతే పెట్టుకున్నాను. ఓకేనా? మసాలాకి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. సో మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు, బీన్స్ ఇవైతే యాడ్ చేసుకోవాలి. బీన్స్, ఆలు వేసుకున్నాం కదా. ఇట్లా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టి మనం ఇది కొంచెం సేపు ఆవిరికి ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. ఓకేనా? ఒక మూత అయితే పెడుతున్నాను నేను. ఇప్పుడు చూడండి ఆవిరికి మనము ఉడికించుకున్నాం కదా బీనీస్, ఆలు. సో ఇప్పుడు నేనైతే 2 టమాటాలు, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే మనము స్పైసెస్ కూడా వేసుకుందాము. ఎందుకు అని అంటే బీనీస్ కొంచెం లేతగా ఉన్నది, సో తొందరగా ఉడికిపోతుంది. అల్లం పేస్ట్, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కారము, కారము కొంచెం చూసి వేసుకోండి. ఎందుకు అని అంటే మసాలా కూడా వేసుకున్నాం కదా. సో అందుకనేసి మళ్ళీ ఎక్కువ వేసుకొని కారం ఎక్కువ అవుతుందండి. ఓకేనా? ధనియాల పొడి, ధనియాల పొడి కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్, సాల్ట్ అయితే మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను మా కర్రీకి తగ్గట్టుగానే వేస్తున్నాను. 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఈరోజు కొంచెము వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇవన్నీ మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఆవిరికి అయితే మనము ఉడికించుకోవాలి. బీన్స్, ఆలు, టమాటా కూడా కొంచెం మెత్తగా అవ్వాలి కదా. సో అందుకనేసి ఓకేనా? కావాలంటే కొంచెం మాడకుండా కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. నేను కొద్దిసేపు అయినాక చెక్ చేసి అప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇదైతే ఇంకా కొంచెం మెత్తపడాలి. ఇందులో కొంచెము నీరైతే ఇంకా ఉన్నది. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టి నేను ఉడికిస్తాను. ఈ లోపు ఏం చేస్తాను అని అంటే అవన్నీ వేయించుకొని పెట్టుకున్నాను కదా, పల్లీలు, నువ్వులు, అది పేస్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి మంచిగా ఇట్లా ఉడుకుతుంది కదా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను, ఎందుకంటే కొంచెం అడగంటుకుంటుంది. అందుకనేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఆలుగడ్డ, బీన్స్ కొంచెం ఉడికిపోయింది 50%. సో ఇప్పుడే మనము ఈ పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, పేస్ట్ అని కూడా నేను పేస్ట్ లాగా అయితే చేయలేదు. ఇట్లా పొడి అయితే అంత ప్రిపేర్ చేసినాను అది. ఓకేనా? ఏదైతే ఇప్పుడు వేసుకోవాలి. మీరు కొంచెం హెవీగా మసాలా ఉండాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా పొడివి చేసి పెట్టుకుంటే ప్రతి కర్రీలో కూడా మనము వేసుకోవచ్చు, బాగుంటుంది అప్పటికప్పుడే. ఓకేనా? రెడీగా ఉంటే ఏ కర్రీలో ఏ టైంలో అయినా యాడ్ చేయవచ్చు. సో నేనైతే ఈరోజు పేస్ట్ లాగా అయితే చేయలేదు, అది ఇట్లా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం కదా, ఇది కూడా కొంచెం సేపు అయితే మనము ఆయిల్లో ఇట్లా ఉడికించుకుందాము. ఆ తర్వాత నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి కర్రీ అయితే నేను కొంచెం వాటర్ వేసి ఉడికించినాను మసాలా వేసిన తర్వాత.
ఓకేనా. ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది చూడండి. ఆలు బీన్స్ మంచిగా ఉడికిపోయింది. ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.